ఓం నమః శివాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శివపురాణంలో ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్తున్నారు, తెలుసుకుందాం. ఓంకారలింగం అంటే అమరేశ్వర లింగం అంటారు. మరి వింధ్య పర్వతంలో తనకి మేరు పర్వతం కంటే ఎక్కువ గొప్పతనం కలగటం కోసం శంకరుని గురించి తపస్సు చేసింది. శంకరుడు పార్వతీ సమేతంగా అతనికి దర్శనమిచ్చాడు. నీవు నన్ను అర్చిస్తూనే ఉండవు అని చెప్పాడు. ఓంకార పృథ్వీశ్వర లింగాలుగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా అక్కడ ప్రకాశించటం ప్రారంభించారు. వింధ్యాచలంలో గల ఓంకార లింగమును అర్చించిన వాళ్ళు అన్ని కోరికలను పొంది చివరికి శివ సాయుధ్యాన్ని పొందుతారని సూతుల వారు తెలియజేశారు. తర్వాత వైద్యనాథ లింగం. మునులారా, పూర్వం రావణాసురుడు హిమాచలంలో గొప్పదని చెప్పేటువంటి తపస్సు చేశాడు. హోమం చేయటం కోసం తన 9 తలని ఖండించుకున్నాడు. శంకరుడు అప్పటికి ప్రత్యక్షం కానందున తన 10వ తలను కూడా ఖండించి హోమానికి సమర్పించబోయాడు. శివుడు దర్శనమిచ్చి వరాల్ని కోరుకోమని అన్నాడు. అప్పుడు శంకర, నాకు బలపరాక్రమాలని ఇవ్వు, నాకు 9 తలలు హోమంలో అర్పించాను గనక అవి శత్రువులు ఖండములు చేసినప్పటికీ కూడా మళ్ళీ యథాప్రకారంగా మొలిచేటట్లుగా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు. అది విని శంకరుడు, రావణ, ఈ ఆత్మలింగాన్ని నువ్వు తీసుకుపోయి నీ ఇంటగల పూజలు చేసేటువంటి గదిలో స్థాపన చెయ్యి. అట్లా చేసినట్లయితే నీ శిరస్సు ఖండింపబడిన మళ్ళీ ఉద్భవం అవుతుంది అని చెప్పాడు. చెప్పి శంకరుడు అదృశ్యమయ్యాడు. రావణ బ్రహ్మ లంకకు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు రావణుడు తనకు పూజ చెయ్యలేదని కినుక వహించాడు. లఘుశంకకు వెళ్ళవలసి వచ్చిన సందర్భంగా పొరపాటుగా ఆత్మలింగాన్ని భూమిపై ఉంచాడు. ఇది విఘ్నేశ్వరుడు ఆపాదించిన విఘ్నం వల్ల ఆ విధంగా జరిగింది. రావణుడు తిరిగి ఆ లింగాన్ని తీసుకువెళ్ళటానికి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా అది కదలలేదు. తన శక్తి మొత్తం ఉపయోగించాడు. ఎంత ప్రయత్నించినా చెమటలు బట్టి తన రక్తం కారిందే కానీ ఆత్మలింగం పెగల్లేదు, రాలేదు. అప్పుడు ఆకాశవాణి అంది, రావణ, ఆత్మలింగాన్ని నువ్వు కదల్చలేవు కనుక నీవు ప్రతినిత్యం లంకా నగరం నుండి వచ్చి దీన్ని పూజించి వెళ్తూ ఉండు అని ఆకాశవాణి చెప్పింది. అప్పుడు రావణుడు సంతోషించి దాన్ని పూజిస్తూ ఉన్నాడు. గాయాలు మాన్ని. ముని ప్రముఖులారా, ఆత్మలింగం బ్రహ్మాది దేవతలు కూడా భక్తితో అర్చించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ముల్లోకవాసులు దాన్ని పూజిస్తారని సూతుల వారు శౌనకాది ముని ప్రముఖులకు తెలియజేశారు. సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు.